హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు ముఖ్య అంశాలు. హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఆది సోమవారంలో 4 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించేందుకు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకొని దాడికి యత్నించారని సంజయ్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్డీఓ కె మహేశ్వర్ కూడా చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాత్రి 11:40 కరీంనగర్కు తీసుకొని వచ్చారు. ఆయన కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. కరీంనగర్లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. వీళ్ళ యొక్క బీఆర్ఎస్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఎమ్మెల్యే వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం ఆయన స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తనపై దాడికి యత్నించి దుష్భాషలు ఆడారని, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారని చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దుష్భాషలు ఆడారని, దాడి చేసేందుకు యత్నించారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ వివాదంపై నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తారని స్పీకర్ చెప్పినట్లు సంజయ్ వివరించారు. తనను కౌశిక్ రెడ్డి నెట్టివేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పారు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదు వాస్తవంగా. అయితే ఇక్కడ ప్రభుత్వాలకు అంటే ప్రజలకు నాయకులుగా వ్యవహరిస్తూ అధికారంలో ఉన్నటువంటి ఈ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టం పట్ల అవగాహన ఉన్న ఈ నాయకులే ఈ విధంగా ప్రవర్తిస్తే, నేను ఒక పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ఒక్కరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఇక్కడ గతంలో కూడా ఎన్నో దిక్కుల ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ నాయకులు కొట్లాడడం ఏంటనేది మనకి ఇది అర్థం కాని విషయం. చట్టబద్ధంగా కొట్లాడండి. మీరు చట్టసభలో ఒక అధినేతలు, మీరు చట్టసభలో మీరు చట్టబద్ధంగా పెన్ను పేపర్తో కొట్లాడండి, సామరస్యంగా మాట్లాడండి. పెన్ను పేపర్తో అన్ని సాధించవచ్చు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిర్రు. ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నాయకులకే తెలియకపోతే ఇక వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా పాలిస్తారు అనేది ఇక్కడ మనకు ఎదురవుతున్న క్వశ్చన్. దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి కాదు, ఇక్కడ కౌశిక్ రెడ్డిని కానీ, సంజయ్ గారిని కానీ, ఎవరిని కానీ తప్పు రైటు అని చెప్పే అర్హత ఉన్నంత వ్యక్తులం మేము కాదు. అది న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ మేము మాత్రం ఒకటి, మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాగ్వాదాలకు దిగకుండా ఏదున్నా కూడా చట్టబద్ధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి ఇప్పుడు మనకు ఎంతోమంది మేధావులు తెలియపరుస్తున్న విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరు ఎవరే కానీ, ఒక పాడి కౌశిక్ రెడ్డి గారే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చట్టబద్ధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీరు చట్టసభల్లో చట్టబద్ధంగా కొట్లాడండి, ప్రజలకు న్యాయాలు చేకూర్చండి. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు. ఇతను మాట్లాడిండు, ఒక పర్సన్ మాట్లాడిందని చెప్పి అతని మీద ఇంకొక పర్సన్, వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే మా నాయకుల మీద మాట్లాడుతారని ఇతని వైపు అనుచరులు, మా నాయకుల మీద మాట్లాడుతారని ఇతని వైపు అనుచరులు. దయచేసి రాజ్యాంగాన్ని అవగతం చేసుకోండి. మాట్లాడేటప్పుడు కూడా మనం చేసే ప్రక్రియలలో కూడా మనం చట్టాన్ని ఉల్లంఘించి ఏమైనా చేస్తున్నామా అనేది ఒక కోణంలో ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యలు ఎదురుగావని చెప్పి నేను మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడకండి. మీరు ప్రజానాయకులు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు. అలాగే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
సూపరింటెండెంట్ పై వేటు. చూద్దాం మరి సూపరింటెండెంట్ పై వేటు అంటే ఏం వేటు పడ్డది, ఎందుకు పడ్డది, సూపరింటెండెంట్ ఏం చేసారో చూద్దాం. ఇప్పుడు మనం విధుల పట్ల నిర్లక్ష్యంతో బాధ్యతల నుంచి తొలగింపు. ఇది బాగుంది. విధుల పట్ల నిర్లక్ష్యం ఈ యొక్క సూపరింటెండెంటే కాదు, చాలా దిక్కుల ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటి దృష్టికి వచ్చింది కనుక అధికారులు ఇక్కడ వేటు వేయడం జరిగి ఉండొచ్చు. కానీ ప్రతి డిపార్ట్మెంట్లో చాలా దిక్కుల ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇలాంటి అవినీతిగా సొంత ప్రయోజనాలకు సమయాన్ని కేటాయిస్తూ విధులు నిర్వర్తించవలసిన సమయంలో తమ యొక్క సొంత ప్రయోజనాలకు సమయాన్ని కేటాయించి ప్రజలకు వినియోగించిన సమయాన్ని దుర్వినియోగపరుస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేటు ఏ విధంగా పడ్డో చూద్దాము. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను డాక్టర్ ప్రతిమారాజును సోమవారం విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. మంచి పని చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన స్ట్రెచ్చర్లు లేక సిబ్బంది రాక భార్యను భుజాలపై మోసుకువెళ్లిన భర్త అనే కథనానికి స్పందించిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ఆ మరునాడే నిబంధనలకు విరుద్ధంగా ఆమె యొక్క జన్మదిన వేడుకలను ఛాంబర్లో నిర్వహించడం వివాదాస్పదమైనది. గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ గారు నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ సూపరింటెండెంట్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పర్యవేక్షణ సేవలు సక్రమంగా లేవని సమావేశంలోనూ నిలదీశారు. గత 5 ఏళ్లుగా సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతిమారాజు కొంతకాలంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఆసుపత్రి ఇన్ఛార్జిగా డాక్టర్ శ్రీనివాసును నియమిస్తూ వెంటనే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చూడండి, ఈమె తన యొక్క విధి నిర్వహణను మర్చిపోయి తన యొక్క జన్మదిన వేడుకలను కూడా ఆసుపత్రిలోనే తన యొక్క ఛాంబర్లో అలచల్ చేయడం జరిగింది. మరి ప్రజలకు ఉపయోగించవలసిన సమయాన్ని మీ సొంత పనులకు ఉపయోగించి మీరు ప్రజా సమయాన్ని మీరు దుర్వినియోగపరుస్తారు. గుర్తుంచుకోండి, సమయం అనేది చాలా విలువైనది. ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ దేన్నైనా తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఒక సమయాన్ని, పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు తెచ్చుకోలేని సందర్భాలు కాదు, అసలు తెచ్చుకోలేరు అవి. అయితే ఈ విధంగా ప్రవర్తించడం ఆ యొక్క సూపరింటెండెంట్ గారిది చాలా తప్పు. ఇక్కడ చర్య తీసుకున్నందుకు ఈ యొక్క వైద్య సేవ అధికారులకు మా యొక్క HRPWO సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ప్రతి డిపార్ట్మెంట్లో ఆయా యాజమాన్యానికి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలు చేస్తూ ఈ విధంగా స్ట్రిక్ట్ చేసి ముందుగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడింటి విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ మూడింటిని సక్రమంగా ప్రజలకు అన్ని రకాల సేవలు చట్టబద్ధంగా సక్రమంగా అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి నేను మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరుస్తున్నాను. మహిళా పవర్, మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు ప్రతి గ్రామ సమాఖ్యకు ఓ మెగా యూనిట్ 4 ఎకరాల భూమిలో 3 కోట్లతో ఏర్పాటు. మహిళల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మహిళల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటాం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. గాలిపటం ఎగరవేస్తూ విద్యుత్ ఆఘాతంలో బాలుడు మృతి. ఇక మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. ప్రభుత్వాలు, ప్రజలు, తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భాలు జరగకుండా బాధ్యత పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా బాధ్యత తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. శాలివాహన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం ఉదయం 100 మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు రామాచారి, కార్యదర్శి కమలాకర్, కోశాధికారి యాదయ్యలతో కూడిన బృందం నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఆర్టీసీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లలో ఫుట్పాత్లపై చలితో వణుకుతూ నిద్రిస్తున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే
కేంద్ర ప్రభుత్వానికి మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మేము విన్నవించుకున్న విన్నపం ఏమనగా, మన భారతదేశానికి ఈ విధంగా మన భారతదేశంలోని ప్రజలు కొంతమంది ఈ ఫుట్పాత్ల పైన ఈ విధంగా చలికి వణుకుతూ దిక్కులేని జీవితాలు గడుపుతున్న సందర్భాలు చూస్తున్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఇలా ఫుట్పాత్ల మీద నివసించే పరిస్థితి మన దేశ ప్రజలకు ఆయా రాష్ట్ర ప్రజలకు రాకుండా ప్రభుత్వాలు బాధ్యతలు వహించి తగిన చర్యలు చేపడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దీన్ని మీరు పరిగణనకు తీసుకొని ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన తీసుకొచ్చి ఇలాంటి వారు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మా సంస్థ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. బీసీ లెక్చరర్ల రాష్ట్ర సదస్సులో ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఏ వర్గానికి విధించని క్రిమి లేయర్ను బీసీలకు విధించడం ఏమిటని దీనిని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలమైన బీసీ ఉద్యమం చేపడితేనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పలు పథకాలను ప్రవేశపెడుతుందని సూచించారు. రిజర్వేషన్లను పెట్టింది పేదరిక నిర్మూలన కోసం కాదని సామాజిక అభివృద్ధి కోసమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, బీసీ లెక్చరర్ అసోసియేషన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణన్న, స్టార్ట్ చేయ ఉద్యమం. నీకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. నువ్వు దీన్ని స్టార్ట్ చేస్తుంటే మా సంస్థ నుంచి కూడా మేము మీకు మద్దతు పలుకుతున్నాం. తప్పకుండా మీరు ఎన్నో కొన్ని విజయాలు మీరు సాధించారు. ఇక కూడా ఈ విషయంలో కూడా మీరు ఉద్యమాన్ని స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు విజయాలు సాధిస్తారు. ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 కిలోల గంజాయి పట్టివేత. 6 కిలోల గంజాయి పట్టివేత అంటాం. ఈ డ్రగ్స్ గంజాయి మాఫియాను సీఎం రేవంత్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు అదుపులోకి తీసుకొచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. అయినా సరే అరకొర అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొంచెం బలంగా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా రాష్ట్రాలను, యూత్ను కాపాడాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంస్థ తరఫున కోరుకుంటున్నాను. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు సైతం రేపు ఏఐసిసి కార్యాలయం ప్రారంభానికి హాజరు. 16న అటు నుంచి సింగపూర్కు కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి గారు. పిఎంఏవై నిధులు ఇందిరమ్మ ఇండ్లక ప్రశ్నేశ్వరు మన అరుణక్క. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ సూటి ప్రశ్న. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఇందిరమ్మ ఇండ్లకు ఎలా కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. పేదల ఇళ్లను మోడీ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం తమదిగా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇల్లు లబ్ధిదారుల ఎంపిక కమిటీలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డీకే అరుణ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చాలా మంచి క్వశ్చన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి మన అరుణక్క గారు. అయితే ఇక్కడ ఒక మంచి వర్డ్, ఇండ్ల ఎంపిక విషయంలో, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కమిటీలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించాలి. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించినట్లయితేనే భేదాభిప్రాయాలు రాకుండా అర్హులైన వారందరికీ ఇల్లులు చేకూరే అవకాశం ఉంటుంది అని అర్థమవుతుంది. ఇక్కడ దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సంస్థాపన కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, డీకే అరుణ గారు విన్నపించినటువంటి విన్నపము, ఈ ప్రశ్న చాలా సముచితమైన ప్రశ్న. దయచేసి ఈ ప్రశ్నకు మీరు స్పందించి ఈ ఎంపిక విధానం విషయంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పిస్తే మీరు సముచిత న్యాయం కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు ఆ విధంగా చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలు ఖరారు చేసిన సర్కార్ క్షేత్రస్థాయి పరిశీలనకు ముసాయిదా గ్రామ సభలో ప్రదర్శించిన తర్వాత ఆమోదం. సభ్యులు మార్పులు చేర్పులకు అవకాశం. కొత్త రేషన్ కార్డు జారీ విధానాలు చూడండి. కొత్త రేషన్ కార్డు జారీ విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే, మన కాడికి రేషన్ కార్డు రావాలంటే, మనం అప్లై చేసుకున్న కార్డు మన కాడికి రావాలంటే ఏ విధంగా జారీ చేస్తారు మనకు అనే విషయాలు ఈరోజు వెల్లడించడం జరిగింది. నిన్న
కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ, మున్సిపాలిటీ వార్డుల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డిసిఎస్ఓ పర్యవేక్షకులుగా ఉంటారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్కు పంపాలి. పంపిన జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితేనే పౌర సరఫరా శాఖ కమిషనర్ లాగిన్కు పంపాలి. ఇది జాబితా ప్రకారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఇది ప్రక్రియ. అనర్హులకు పథకాలు అందితే అధికారులదే బాధ్యత అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక మీటింగ్లో. అయితే చాలా మంచి వర్డ్ ఇది. అనర్హులకు పథకాలు అందితే బాధ్యత అధికారులదే. నిజమే ఇది. ఇక్కడ ఎవరు ఏ విధంగా మిస్గైడ్ చేసి పథకాలు పొందాలని చూసినా కూడా ఆ పథకానికి సంబంధించిన ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ పథకాన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించవలసిన బాధ్యత తీసుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్దే బాధ్యత అంట. ఏది ఈ అర్హులైన వాళ్లకు ఈ పథకాలు అందే విషయంలో. మరి ఒకవేళ అనర్హులకు ఈ పథకాలు అందితే ఈ అధికారులని ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తారో ఇక ముందు మనం చూద్దాం. గత ప్రభుత్వంలో కూడా అనర్హులు ఎన్నో రకాల పథకాలకు అప్లై చేసుకొని ఆ పథకాలను అనుభవించవలసిన వాళ్ళు బాధలు పడుతుంటే ఎవరైతే అనర్హులో వాళ్ళు ఆ పథకాలు అనుభవించిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. మరి చూద్దాం. ఇంకా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటివి జరగవని మేము భావిస్తున్నాం. జరగకుండా చూడాలని చెప్పి మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది అధికారులకు. అధికారులు డిప్యూటీ సీఎం గారు చెప్పిన వాక్కులను తూచా తప్పకుండా పాటించి అర్హులైన వారికి పథకాలు అందే విధంగా తమ యొక్క విధులను నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. త్రినాథరావుకు మహిళా కమిషన్ నోటీసులు. పెద్ద మనసుతో క్షమించండి త్రినాథరావు. నటి అనుషుపై తగిన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరెవరు మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకొని క్షమించండి అని ఒక వీడియోలో పేర్కొన్నారు త్రినాథరావు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, మనకు భారత రాజ్యాంగం ఉందని చెప్పి మనం ఒక మాట మాట్లాడాలన్నా, ఒక అడుగు వేయాలన్నా, ఒక పని చేయాలన్నా, మనం ఏం చేయాలన్నా కూడా మనము చేసే పని చట్టబద్ధంగా ఉన్నదా లేదా, మనం మాట్లాడే మాట చట్టబద్ధంగా ఉన్నదా లేదా, మనం మాట్లాడే మాటలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏమైనా మనం తప్పిదం చేస్తున్నామా అనే అవగాహనను ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. ఆ అవగాహనను తెలుసుకోవాలంటే రాజ్యాంగం మీద, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకుంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేసే అవసరం పడదు. చేసిన తర్వాత మళ్ళీ క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం కూడా పడదని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ సంస్థ తరఫున తెలియపరుస్తున్నాం. ఒక త్రినాథరావే కాదు, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అన్న తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పుకోవడం, ఇది చిన్న స్థాయి అధికారుల నుంచి, చిన్న స్థాయి ప్రజానీకం నుంచి, జ్ఞానంలో చిన్న స్థాయి అంటే ఇక్కడ మనం స్థాయిని అంచనా కాదు, జ్ఞానంలో చిన్న స్థాయి. అక్కడి నుంచి చూస్తే కేంద్ర స్థాయి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూస్తున్నాం. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ప్రతి ఒక్కరూ తాము చేసేది కరెక్టా కాదా అని అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎకరం లోపు భూమి ఉన్న వారందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని హరీష్ రావు అన్నారు. ఇదేందో కొత్తది, ఆత్మీయ భరోసా ఇవ్వాలంట ఎకరం లోపు భూమి ఉన్న వారికి. ఓకే, రాష్ట్రంలో ఎకరం లోపు భూములు ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారన్నారు. ఇందులో 57,000 మంది ఉన్నారన్నారు. ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే వారి కడుపు కొట్టడమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉండగా 10 లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. 90% మంది కూలీలకు రకరకాల కారణాలతో ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం
విచారకరమని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు అడుగడుగున రైతులను దగా చేసిందని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కోసం 2,750 కోట్ల చెక్కులు విడుదల చేశారని, ఆ 2,750 కోట్ల రూపాయల చెక్కులు విడుదల చేశారని, ఆ చెక్కుకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్లుగా రుణమాఫీ కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు ఎందుకు జమ కాలేదని హరీష్ రావు ప్రశ్నించారు. కాగా టీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని హరీష్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి తండాలో మోతీ మాతను సోమవారం ఆయన దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చూడండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు పనులు అన్నీ మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు చెక్కులు అందజేసి ఇంతవరకు కూడా అమౌంట్ ప్రజల ఖాతాలోకి జమ కాలేదంట. దీన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మేము మీకు సలహా ఇచ్చేంత దూరం కాకపోవచ్చు, అయినా మాకు తోచిన సలహా మేము ఇస్తాం, రాముడికి ఉడత భక్తి లాగా. దయచేసి మీరు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ముందు జాగ్రత్తతోని అవి అనుకున్న టైంకు అనుకున్నట్లుగా మనము చేయగలమా లేదా అని 1కి 10 సార్లు ఆలోచన చేసి మీరు ముందుకెళ్తే ఈ రాష్ట్రానికి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వెన్నెముకగా మారుతుందని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. సరే, ఇచ్చిన ఆరు హామీలు సమయానికి నెరవేరలేదు అని చెప్పి మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం కావచ్చు, మన ప్రభుత్వం, మన ప్రజలందరి ప్రభుత్వం, ప్రజలందరూ ఎన్నుకోరు కాబట్టి ఈ ప్రభుత్వము కొత్త కుటుంబాన్ని మనం సరిదిద్దాలంటే కొన్ని అవకతవకలు ఉంటాయి. ఆ అవకతవకలను అధిగమించిన తర్వాత మనం సక్రమంగా ముందుకు నడపగలుగుతాం. ఓకే, ఆ నేపథ్యంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. కానీ అందించిన చెక్కులు, ఆ చెక్కులు చూడగానే ఆ రైతులకు ఎంతో ఆనందం ఉంటుంది. అమ్మయ్య, మేము అప్పు బారి నుంచి బయటపడ్డామని చెప్పి. అలాంటి ఆనందము అనుకున్న టైంకు తినకపోయేసరికి ఈ విధంగా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలే కాదు, సంఘాలు కూడా క్వశ్చన్లు చేస్తారు. దయచేసి అలాంటి ప్రశ్నలు మీకు ఎదురు కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తే బాగుంటుందని చెప్పి నేను మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. ఇకపోతే కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 13 నెలల పాలనలో తెలంగాణ కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమన్నారు. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని డబ్బా కొట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలకు టీఆర్ఎస్ పార్టీ భయపడదని హరీష్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్కి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సవాల్ చేశారు. ఇంతకుముందే చెప్పిన ఇక ఈ సవాళ్ళు ఇవన్నీ కాదు, ఏదన్నా చట్టబద్ధంగా ముందు పోతే బాగుంటుంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన బెయిల్ ఇవ్వడం జరిగింది, ఆయన రీసెంట్గా బయటికి రావడం జరిగింది. ఆయన ఇక మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడతానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మనము రైతు భరోసా పథకం, ఈ రైతు భరోసా పథకము గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని అందిస్తారనేది. జీఓఆర్టీ నెంబర్ 18. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదనను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి మరియు ఇతర భద్రతకు మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఓకే, రైతు భరోసా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం జనవరి 26, 2025 నుంచి అమలు చేయబడుతుంది. 26 జనవరి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందంట. ఈ రైతు భరోసా పథకంలోని ముఖ్యాంశాలను మనం చూద్దాం. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలకు పెంచబడింది. భూభారతి గత ప్రభుత్వం ధరణి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగించాలి. ఇదైతే మంచి బోర్డు. వ్యవసాయానికి యోగ్యమైన భూమికే ఈ రైతు భరోసా అందించడం అనేది చాలా మంచి విషయం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. బీడు భూములకు, పంటకు యోగ్యం కాని భూములకు, గుట్టలకు వాటికి కూడా గత ప్రభుత్వము ఈ రైతు బంధు అని చెప్పి అనవసరంగా ఈ పైసలు అంటగట్టడం జరిగింది. దానివల్ల నిరుపేదలు చాలా నష్టపోయారు రాష్ట్రంలో. ఇకపోతే ROFR పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు. RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి. రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NTC హైదరాబాద్ వారు ఈ పథకానికి IT భాగస్వామిగా బాధ్యత నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకుల వారు తగు చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఆమోద సంఖ్య 290900 A/A1/A1/EBS.11/2025 తేదీ 10/1/2025లో జారీ చేయడమైనది. ఓకే, ఈ కాపీని ఇవన్నీ వీళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎవరికి ప్రతులు, దీని ప్రతులు వచ్చేసి అకౌంటెంట్ జనరల్ తెలంగాణ హైదరాబాద్ గారికి, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా వ్యవసాయ అధికారులకు, చెల్లింపు మరియు ఖాతాదారుల అధికారి హైదరాబాద్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి అంతర్గత కార్యదర్శి గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి OSD వారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అంతర్గత కార్యదర్శి గారికి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ గారి అంతర్గత కార్యదర్శి గారికి, APC మరియు ప్రభుత్వ కార్యదర్శి వ్యవసాయ శాఖ గారి అంతరంగ కార్యదర్శి గారికి, ఆర్థిక శాఖకు స్పేర్ కాపీలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు వారి పేరిట M. రఘునందన్ రావు APC మరియు ప్రభుత్వ కార్యదర్శి. ఓకే, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియో కొరకు వెయిటింగ్లో ఉండండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.